నువ్వెవ్వరికీ చెప్పవసరలా. నిన్ను విమోచించిన నీ ప్రభువు తన గాయ హస్తాలు చాపి నీ ముందే నిలవబడున్నాడు. నువ్వు అట్టి తీర్మానానికి రాగలిగితే ఆయన కుడి హస్తంలో నీ కుడి హస్తాన్ని పెట్టి, అయ్యా ఇంతకాలం గ్రహింపు లేకుండా కృతజ్ఞత అంటే మిమ్మల్ని సంతోషపెట్టడం అని ఎరగకుండా జీవించాను. ఇక నుండి మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం బతుకుతాను ప్రభువా. ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడతాను ప్రభువా. తిమోతి కుటుంబం వలె త్యాగం చేస్తాను ప్రభువా. బలలో పాలు పంపులు పొంది మరణాన్ని ప్రకటిస్తానని చదివిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని ఆచరిస్తాను ప్రభువా. సమరయ స్త్రీ వలె పాపాన్ని విడిచిపెట్టి మీ ఆత్మచేత నింపబడి అనేకులను మీ యొద్దకు నడిపిస్తాను ప్రభువా అని ఓ తీర్మానం ఆయనతో చెయ్యి. నీ ముందే నిలబడి ఉన్నాడు. నీ ముందే